దేవుని సంగమా, నిన్నటి దినాన్న తుఫానులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటువంటి అంశాన్ని కొంతవరకు మనం పరిశీలించాం. అంటే శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సమాచారాన్ని బట్టి సైంటిఫికల్ రీజన్స్గా వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, ప్రకృతి వేడెక్కటం అనేది ఎక్కువగా జరగటం వలన, కలుషితమైన వాతావరణం వలన ఎక్కువ వేడి అనేది మన భూభాగంలోనికి ప్రవేశించేటువంటి స్థితిగతులు ఏర్పడటం వలన తుఫానులు ఏర్పడుతున్నాయి అన్నది శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సమాచారం. దానికి చాలా ఎవిడెన్సెస్ అన్నీ పరిశీలించిన మీదట బ్రీఫ్గా దాని యొక్క సమాచారాన్ని ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ప్రకృతిలో వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎక్కువగా చెట్లు నరికివేయటం, ఏసీలు ఎక్కువగా పెట్టడం, సిఎఫ్సి అంటే క్లోరో కార్బన్స్ అనేవి వాతావరణంలో ఎక్కువగా ఉండటం వలన ఓజోన్ పొరకు రంధ్రం పడి ఎక్కువ వేడి అనేది బాగా ఉండటం, దాని వలన సముద్రం మీద ఉన్న గాలులు, చల్లటి గాలులు కాస్త వేడెక్కినప్పుడు, వేడెక్కినటువంటి గాలి బరువు తక్కువగా ఉంటుంది కనుక గాలి పైకి వెళ్ళిపోవటం, అక్కడ విపరీతమైన గాలి ఒత్తిడి ఖాళీ అయిన ప్రదేశంలోనికి గాలి ప్రవేశించటం జరిగి తుఫానులు వస్తాయి అన్నది శాస్త్రవేత్తల ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశం. కానీ బైబిల్ని ఇదే ప్రశ్న మనం అడిగినప్పుడు బైబిల్ ఇచ్చేటువంటి సమాధానం, బైబిల్ చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంటుంది అన్నది మనం పరిశీలించాం. కొన్ని విషయాలు నిన్న మనం నేర్చుకున్నాం. అది దేవుడు చెప్పిన విధంగా తుఫాను తయారవుతుందని, బయలుదేరుతుందని, అది దేవుని యొక్క అదుపు ఆజ్ఞలలో ఉండి ఆయన ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుని చేతిలో ఉన్న ఒక బాణంగా మనకు అర్థమైంది. అంటే ఒక వ్యక్తి మీద మనకు కోపం వచ్చినప్పుడు, మనం ఇంట్లోనే ఒక వ్యక్తి మీద కోపం వస్తే ఆ కోపాన్ని తీర్చుకోవటానికి ఆ తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఆ కోపం యొక్క తీవ్రతను బట్టి దండించాలి అనుకున్నప్పుడు అందుబాటులో ఉన్న ఒక కట్టెను తీసుకుంటారు. కట్టె కూడా అందుబాటులో లేకపోతే అక్కడ ఉండేటువంటి చేతిని వాడతారు, అందుబాటులో ఉన్న చేతిని వాడతారు. అది కూడా కాదు, ఇంకా వీళ్ళ మీద కోపం తగ్గకపోతే వాళ్ళు ప్రయోగించేటువంటి వస్తువులు ఎలా ఉంటాయంటే, ఇతడిని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఆ నిర్మూలించడానికి అవసరమైన వెపన్స్ దగ్గర పెట్టుకుంటారు. ఆ వెపన్ ద్వారా నీకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణాన్ని నిర్మూలించి నీకు ఇబ్బంది లేకుండా కలుగు చేసుకోవటం అన్నది సొసైటీలో ఒక మనుషులుగా మనం చేసేటువంటి పని. అంటే ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి ఒక స్థితి మన దగ్గర క్రియేట్ అయినప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇలా ఉంటాయి. అదే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు నుండి బయటపడటానికి సంబంధించినటువంటి శాఖ వారు కొన్ని నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉండేటువంటి ప్రాబ్లంను తీసివేయటానికి
నావికా దళాన్ని రంగంలోనికి దింపచ్చు, లేదా పోలీసు వారిని రంగంలోనికి దింపచ్చు. దానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒక సపరేట్ కొన్ని డిపార్ట్మెంట్స్ వారిని రంగంలోనికి దింపచ్చు. వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను సరిచేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పటం అనేది దేశాధినేతల బాధ్యత, రాజ్యాధినేతల బాధ్యత. అయితే ఇప్పుడు ఈ ప్రపంచానికి ఇక్కడుండేటువంటి మలినాన్ని తీసివేయటం మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. కానీ ఆ మలినాన్ని పరిపూర్ణంగా తీసివేయటానికి వాళ్ళ దగ్గర అంటే రిసోర్స్ అనేది ఒక నామినల్ రిసోర్స్ మాత్రమే పెట్టుకుంటారు. కానీ ఆ పర్మనెంట్ రిసోర్స్ అనేది భయాన్ని పుట్టిస్తుందా లేదా అన్నది వాళ్ళకి తెలియదు. ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఒక 144 సెక్షన్ పెడతారు, ఆ తర్వాత 2 రోజుల తర్వాత తీసేస్తారు. కానీ దీనివల్ల భయం కలుగుతుందా అని అంటే భయం కలగదు. ఏదో ఆ 2 రోజులు జనం జాగ్రత్తగా ఉంటారు, బయటికి వెళ్లకుండా ఉంటారు. కొద్దిగా కోపతాపాలు తగ్గిన తర్వాత, వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాత మళ్ళీ యథావిధిగా మనుషుల నైజం అనేది కొనసాగుతూ ఉంటుంది, భయం అనేది కలగదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. ఆయన ఉన్నవాడు. ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క మనసు ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు, చాలామంది కూడా ఆలోచించరు. ఆయన ఉద్దేశం ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన సరళి ఎలా ఉంటుంది అన్నది తెలియదు. అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఏమన్నా చేయగలరా? అంటే భూమి మీద ఏదన్నా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు దానిని సరిచేయటానికి తగిన జాగ్రత్తలు మాత్రమే తీసుకుంటారు, కానీ దానివల్ల భయం కలగదు. కానీ దేవుడు తీసుకునే జాగ్రత్త ఎలా ఉంటుంది అన్నది ఈరోజు ఈ సమాజానికి అర్థం కావాలి. దేవుడు తీసుకునేటువంటి ప్రికాషనరీ మెజర్స్ అనేవి ఎలా ఉంటాయి? మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవటానికి వాళ్ళ దగ్గరే ఎప్పుడూ ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మనకు దగ్గరగా లేడు, కానీ మనల్ని కాపాడాలి, తనల్ని కాపాడాలి. కాపాడవలసిన బాధ్యత పరలోకమందున్న తండ్రి మీద ఉంది. మరి ఎలా కాపాడాలి? ఈ భూమి అంతా బలాత్కారంతో నిండబడిందని, అందరి హృదయాలోచనలు చెడ్డవిగా మారిపోయాయని, ఈ భూమి బలాత్కారంతో నిండబడి ఉంది అని బైబిల్లో చాలా మాటలు మనం చదువుకుని ఉన్నాం. బలాత్కారంతో నిండబడినటువంటి ఈ మలినాన్ని కడగాలి, తీసేయాలి. ఎట్ ది సేమ్ టైం దానితో పాటు భయం అనేది కలగాలి, భయం కూడా రావాలి. 2 పనులు జరగాలి. ఒకటి ఇది, 2 భయము. ఈ 2 కలిగినప్పుడు మనిషిలో మార్పు అనేది కలుగుతుంది. భయం లేకుండా కేవలం జాగ్రత్త మాత్రమే తీసుకుంటే ప్రయోజనం లేదు. దానికని దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్నది ఒక సందర్భంలో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త ఒక్కసారి జాగ్రత్తగా మీ బైబిల్ విప్పి చూడగలిగితే, మత్తయి సువార్త జాగ్రత్తగా బైబిల్ విప్పి చూడండి. అందులో వ్రాయబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము
3వ అధ్యాయము మత్తయి సువార్త, జాగ్రత్తగా చూడాలి. 8వ వచనం నుండి వ్రాయబడిన వాక్య భాగం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. బాగా వినాలి, బాగా ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని. ఆలోచించాలి జాగ్రత్తగా. దేవుని ఫిలాసఫీ ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. దేవుని ఫిలాసఫీ, మనుషుల యొక్క ఫిలాసఫీని చదువుకుంటారు పాఠ్యపుస్తకాల ద్వారా. హ్యూమన్ ఫిలాసఫీ మనకు అర్థమవుతుంది, కానీ గాడ్ ఫిలాసఫీ, దేవుని ఫిలాసఫీ అంటే మనస్తత్వ శాస్త్రం. ఫిలాసఫీ అంటే అర్థం ఏంటో తెలుసండి? మనస్తత్వ శాస్త్రం, మనసు ఎరగటం. అంటే ఆయనకి ఒక మనసు ఉంటుంది, ఆయన మనసు నీకు తెలియాలి. ఇక్కడ మీరు ఈ పాయింట్లో ఆయన మనసు ఏంటో మీకు అర్థమైపోతుంది. ఎదురుగా ఉంటే మీ నాన్న ఎలా ఉన్నాడో మీకు అర్థమవుతూ ఉంటుంది. నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నప్పుడు, నీ కళ్ళ ముందు నడుస్తూ ఉన్నప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది, ఏంటి డాడీ అలా ఉన్నాడు, చాలా డల్గా ఉన్నాడు, ఎక్కువ నిద్రపోతున్నాడు, లేచి హుషారుగా నడవలేకపోతున్నాడు, హుషారుగా ఇంతకుముందంత హుషారు లేదు, ఎందుకని అలా ఉన్నాడు అని నీ కళ్ళ ముందు నీ తండ్రి ఉన్నప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది అతని మనసు ఎలా ఉందో. కాలిరుగుంటే ఈజీగా అర్థమైపోతుంది, చెయ్యిరుగుంటే ఈజీగా అర్థమైపోతుంది. అవయవాలలో వైకల్యం కలిగితే ఈజీగా ఐడెంటిఫై చేసి ఉంటారు. వైకల్యం ఉంది కదా, అంగవైకల్యం ఉంది కదా, ఏదో నీరసంగా ఉన్నాడు అని అర్థమవుతుంది. మనసుకు వైకల్యం పట్టినప్పుడు ఎలా అర్థమవుతుందమ్మా? వైకల్యం అనేది మనసుకు పట్టింది. మనసుకు సంబంధించిన వైకల్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్నే, ఆ అర్థం చేసుకునే శాస్త్రాన్నే ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ అనగానే మీరు ఏదేదో ఎక్కడదో పదం మనకు సంబంధించింది కాదు అని అనుకోకండి. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్నాడు మనస్తత్వ శాస్త్రం. మనస్తత్వ శాస్త్రం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఒక పదాన్ని వాడతాడు, త్వరగా తీయమ్మ. దేవుని మనసు ఎరిగిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగోరు వాడెవడో అండి. దేవుని మనసెరిగిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలమే పొందగోరు వాడెవడు. రోమీలకు రాసిన పత్రిక 11 వచ్చాయి, మైక్ తీసుకో. 34, 11, 34. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు. బాగా ఆలోచించాలి ఇక్కడ. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు. ఎవరైనా తన కన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కత్తితో నరికి చంపేస్తాడా? ఎవరైనా తన కన్న పిల్లలని నిర్దాక్షిణ్యంగా నీళ్ళల్లో ముంచి చంపేస్తాడా? నిప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పోసి చంపేస్తాడా? కూర్చున్న నేలను రెండుగా చీల్చి మట్టిలో కలిపేస్తాడా? ఏ తండ్రి అలా చేయడు కదా. ఒకవేళ అలా చేసి తండ్రిని ఏమంటారు? సైకో అంటారు. ఎవరైనా తన తండ్రి తన పిల్లల్ని అలా నిర్దాక్షిణ్యంగా చంపేస్తే, నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లల్ని పాడు చేస్తే, ఎవడో ఒకడు తన భార్యను చంపేసి మిక్సీలో వేసాడా, ఏం చేశాడు? ఏమిదో ఆ మధ్య న్యూస్ ఏదో ఒకటి, కుక్కర్లో పెట్టి వండాడంట. తన భార్యను చంపి కుక్కర్లో పెట్టి వండేశాడు. అలాంటి వ్యక్తిని ఏమంటారు? సైకో. బస్సులో తగలబెట్టేశాడు దేవుడు. మరి ఇప్పుడు దేవుణ్ణి ఏమనాలి? ఏమండి, బస్సులో తగలబెట్టేశాడండి.
కాలిఫోర్నియాలో ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వారు ఇంట్లో ఉండగానే అగ్ని గంధకాలు మండి ఆ ప్రదేశం అంతా కాలిపోతుంటే బయటకు రాలేక, తప్పించుకోలేక ఓ మై గాడ్ అనే అరుపులతో మరణించిన వాళ్ళు లేరా? లాస్ ఏంజల్స్లో జరగలేదా? వాయినాడులో తెల్లవారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపు కొండలలో నుంచి ఎక్కడో నుంచో ఎవరో దూకినట్లుగా వరదలు బీభత్సంగా ఇళ్ల మీదకు దూకి కొండలు కదిలిపోయే విధంగా చేసినప్పుడు అలా చేసిన తండ్రిని ఏమనాలి? కసాయివాడు అనాలా? సైకో అనాలా? ఏమండి, ముష్కరుడు అనాలా? ప్రేమ లేనివాడు అనాలా? ఏమని చెప్పాలండి ఆయనకి? దేవుని నమ్మని వ్యక్తి, దేవుడు లేడనే ఒక వ్యక్తి ఈ ఇన్సిడెంట్ని చూసినప్పుడు, ఇలా ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు నిన్ను ప్రశ్నించడానికి అది అవకాశం లేదా? అడుగుతాడు. నువ్వు దేవుడు ఉన్నాడంటావు, దేవుడు పిల్లలు అంటావు, కరుణామయుడు అంటావు, దయామయుడు అంటావు, ప్రేమామయుడు అంటావు, ఆయనే అన్నీ కలిగించాడంటావు. అన్నీ కలిగించిన దేవుడు ఎందుకు నిన్ను మట్టిపాలు చేశాడు? అగ్నిపాలు ఎందుకు చేశాడు? సముద్రం పాలు ఎందుకు చేశాడు? తుఫానులు నిన్నెందుకు ముంచేశాడు అని ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్తారండి మీరు? ఏం చెప్తారు? మీ నాన్న గురించి ఏమని సర్టిఫికెట్ ఇస్తారు? మా నాన్న మంచివాడు కాదండి, సైకో అండి, అందుకని ఇలా చంపేశాడు, మా నాన్నకు డ్రగ్ అలవాటు ఉందండి, అందుకని ఇలా చంపేశాడు అని భూమి మీద నీ తండ్రి గురించి నువ్వు చెప్పగలవు. కానీ ఇది లోక సంబంధమైన తండ్రులు కలిగించేటువంటి విధ్వంసం కాదు కదా. ఇది లోక సంబంధమైన తల్లిదండ్రులు కలిగించే ప్రళయం కాదు కదా. లోక సంబంధమైన తల్లిదండ్రులు ప్రళయాన్ని కలిగించలేరు కదా. ఒక్కసారే ఉన్నపనంగా ఊరిని నాశనం చెయ్యలేడు కదా. మరి అలాంటప్పుడు పరలోకమందున్నది నీ తండ్రిని, ఆయనే అందరినీ కన్నాడని, ఆయనే కావాలని కనుల్లో పెంచాడని, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయలని వ్రాసుకున్నాడని, కన్ను, కాలు, ముక్కు, చెవి వచ్చినప్పుడు హాయిగా కళ్ళ ముందు చూసుకుంటూ నా కుమారుడికి కన్ను వచ్చింది, ముక్కు వచ్చింది, చెవి వచ్చింది అని వ్రాసుకున్న నీ తండ్రి నిన్నెందుకు తెల్లవారుజామునే లేపేశాడు? ఏ రూపంలో లేపాడు? ఏ మాటతో లేపాడు? దేనితో లేపాడు అని అంటే అగ్ని గంధకాలతో లేపేశాడు, భూకంపాలతో లేపేశాడు, ప్రళయాలతో లేపేశాడు, ఊరిని సర్వనాశనం చేసేసాడు, శ్మశాన వాటికగా మార్చేశాడు. అంటే ఇప్పుడు నీ తండ్రికి ఏ పేరు పెట్టాలి? ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? బైబిల్ని ఇలా ఆలోచించటం ఎవరికి అర్థం కావట్లేదండి, చేత కావట్లేదు. అందుకంటున్నాడు ఇప్పుడు మీ నాన్నకి ఏ పేరు పెట్టాలి అని అంటే, అమ్మ పిల్లల్ని దగ్గర పెట్టుకోండి, అటు తగిలారనుకో ఆ కెమెరాకి మొత్తం పోతుంది. ఇప్పుడు ఆలోచించాలి, మీ తండ్రికి ఏమని ఆలోచన చెప్పగలరు మీరు? ఏ పదవి ఇవ్వగలరు? మూర్ఖుడనా, కసాయివాడనా, సైకో అనా, ఏమనగలరండి? ఊరిని తెల్లవారేసరికి సర్వనాశనం చేసేస్తున్నాడు. బాగున్నాయి, వాతావరణం క్షణాలలో మారిపోతుంది. ఎటో వెళదామన్న తుఫాను దిశ మార్చుకుంటుంది. అటు వెళ్ళవలసింది ఇటు తిరుగుతుంది, ఇటు వెళ్ళవలసింది అటు తిరుగుతుంది. 250 కిలోమీటర్ల దూరంలో ఉందంటాడు, 400 కిలోమీటర్ల దూరంలో ఉందంటాడు, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటాడు. చివరికి అది ఎటో పోతుంది, ఎక్కడో గమ్యాన్ని చేరుతుంది, విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దాని పేరు ఏదో పెట్టుతున్నారు, మొంత, ఏదో ఏమండి, గొంత, ఏమండి, కత్తిరీనా, కరీనా, ఏదో పెడతారు. రేపు విధ్వంసానికి పేరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఏ కత్తితో చంపాడు? AK-47 ఏమండి, బ్లేడా, గండ్రగొడ్డలా, ఏదో చెప్పాలి అని అంటే దానికి పేరు ఉండాలి కదా. అందుకని వీళ్ళు పేర్లు పెడుతున్నారు. ఇలాంటి తండ్రి కసాయివాడని మీరు అనుకుంటున్నారా? కసాయివాడు అనుకుంటున్నారు. ఆయన మనసు తెలియదు. ఇవన్నీ చెప్పడానికి 10 రోజులు పడుతుంది నాకైతే. ఈ టాపిక్ మీద వరుసనే 10 రోజులు మాట్లాడినా ఇది కంప్లీట్ అవ్వదు, అంత జ్ఞానం ఉంది అందులో. అందుకని ఇలాంటి టైటిల్స్ తొందరగా నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వను, సందర్భాన్ని బట్టి ఇచ్చాను. ఎందుకంటే వరుసనే సైక్లోన్స్ వచ్చాయని. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు చదవండి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మరలా వెళదాం మత్తయి సువార్తలోనికి.
రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగోరు వాడెవడు. మీరందరూ ఆగండి, ఇక్కడ మైక్ ఉంది, చక్కగా చదువుతారు. మీరు కంగారు పడకండి, భయపడకండి, గొంతు పోగొట్టుకోకండి. అసలే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గొంతులు మీ అన్నీ. ఎందుకు బాధపడతారు అంత కష్టపడి? దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చదువుతారు, లేకపోతే మైక్ ఇక్కడే అందుబాటులో ఉంది, చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగోరు వాడెవడు. ఏమండి, ఎవరు ఇక్కడ మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట, మరలా చూద్దాం. 11వ అధ్యాయం 33-32. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ ఆ అవిధేయత స్థితిలోనే మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము. బా ఎప్పుడంటారండి ఆహా అని? ఎప్పుడంటారు? ఆహా అన్న పదం ఎప్పుడు వస్తుందండి? ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి ఆహా కాదు ఇది. ఆహా అన్న పదం ఎప్పుడు వస్తుంది? నీకు ఇష్టమైన భోజనం నీ టేబుల్ మీద పెడితే అది చూడగానే నీ నోట్లో లాలాజలం ఊరి ఒక ముద్ద టేస్ట్ చేయగానే అప్పుడు అంటారు ఏమని? బా ఆహా, మతిపోయిందండి అంటాడు, సూపర్ అంటాడు. ఇంకొక ఆయన అయితే భయంకరంగా ఉందంటాడు. అంటే బాగుందో లేదు, బాగాలేదో తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం తెలియదు. బ్రహ్మాండంగా ఉందంటాడు, ఒక ఆయన భయంకరంగా ఉందంటాడు. అలాంటి టైంలో ఈ ఆశ్చర్యార్థకాలు వస్తాయి. వీటిని ఏమంటారు తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పదాలు, ఆశ్చర్యాన్ని ఆహా. ఇంకొక చోట ఏమంటాడు తెలుసా? కటకట అంటాడు. కటకట ఏంటి తెలుసా మీకు? కటకట అన్న పదం విన్నారు ఎప్పుడన్నా? డ్రామాలు వేసేవాళ్ళు మాట్లాడతారు, డ్రామాలో మధ్యలో మాట్లాడుతూ కటకట అని ఏదో చెప్తాడు. దానికి నాకు ఇది తెలియదులేండి. ఆ కటకట వస్తుందా రాదా వస్తుందండి, వస్తుంది. అవునా? ఎప్పుడంటాడు ఈ మాట? అలాగే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము, అవి శోధింపనంత నసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు. ఆయన మనసు ఎవరికి అర్థమైంది? ఆయన మనసు ఎవరికి? తుఫాన్ వచ్చేసింది అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఎందుకు ఇది చేశాడు? ఎవరికీ తెలియదండి. ఆయన మీద నింద వేయటానికి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా ఆధారాలంటే? నీ దగ్గర ఉన్నాయి. లోక సంబంధమైన వ్యక్తులను పోల్చుకొని ఆ వ్యక్తులతో దేవునికి అనుసంధానాన్ని చేసి ఆ దేవుడే మనసు ఎలా ఉంటుందో నీ తండ్రి మనసును బట్టి దేవుని మనసును నిర్ణయించి ఆ దేవుని మనసుకు ఒక పేరు పెట్టి ఆయన దేవుడు ఎలా అయ్యాడని ప్రశ్నిస్తాడు ఇతడు. ఎందుకంటే ఇతడికి జ్ఞానం లేదు కనుక, ఎవరిని ఎవరితో పోల్చాలో తెలియదు గనక, ఎవరిని ఎవరితో సరిచూడాలో తెలియదు గనక, ఎవరిని ఎవరితో పోల్చి చూడాలో తెలియదు గనక, ఆయన మనసు నీకు అర్థం కాలేదు గనక నీకు ఆశ్చర్యంగా ఉంది. అందుకని అన్నాడు, అందరినీ అవిధేయత స్థితిలోనే మూసివేసి బంధించి ఉన్నాడు. దరిద్రులారా, మీకు అర్థం కాదు పొండ్రా నా మనసు అన్నాడు. అంతే, మీకు అర్థం కాదు. మీరు ఆలోచించినా మీకు అర్థం కాదు, ఎంత చించుకున్నా మీకు అర్థం కాదు, మీకు తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తే కదండి, తెలుసుకోవాలని ప్రయత్నిస్తే కదా, తెలియాలి అనే ఆశ నీకుంటేనే కదా, తెలుసుకోవాలని ఆశ నీకుంటే కదా. ఇప్పుడు ఆలోచించండి, ఏ సందర్భంలో ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ రాళ్ల వలన పిల్లల్ని కనగలడు, రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టించగలడు అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మరలా ఇందాక చదువుకుని మనం ఎక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చామో మరలా వెనక్కి వెళదాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు,
దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని. ఏమండి, పిల్లల్ని పుట్టించడానికి ఎవరిని వాడుకోగలడంట? రాయిని కూడా కుమారునిగా మార్చగల సమర్థుడంట. రాయిని కుమారుడుగా మార్చగలడు. ఆ రాయితో నీ నెత్తిని పగలగొట్టి నిన్ను సమాధిలో కలపనగలడు. నీళ్లు తాగిచ్చి నీ ప్రాణాన్ని నిలువబెట్టనగలడు. నీళ్లల్లో ముంచి నిన్ను సజీవ సమాధి చెయ్యనగలడు. నీ లోపల అగ్నిని పుట్టించి నీవు తిన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యనగలడు. నీ అదే అగ్నితో నీ తలకి కొరివి పెట్టనగలడు. బాబ్బా, ఏంటండి ఈ పవర్? ఏంటి పవర్? ఒక కత్తికి రెండు వైపులా పొదనున్నట్లు కదా, రెండంచులు గల ఖడ్గము అన్న పదానికి విలువ ఉన్నట్లుగా ఒక నీరు బొట్టు తాపించి నీ ప్రాణాన్ని నిలవబెట్టగలడు. జీవం అన్నారు దాన్ని. నీటిని ఏమన్నారు? జీవం. మీకు తెలియదేమో, దేవుడు కొంతమందితో అగ్రిమెంట్ చేసుకుంటాడు. కొంతమందితో అగ్రిమెంట్ చేసుకుంటాడు. పిలిచి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందామయ్యా? మాట్లాడాలి, నీతో పనుందరా అంటాడు. రమ్మనగానే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాట్లాడతాడండి. ఏం మాట్లాడతాడో తెలుసా? తర్వాత చెప్తాను, అది రెఫరెన్స్. మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అని అంటే, మాట్లాడటానికి ఒక పని ఉంది, నువ్వు వస్తావా అని అడుగుతాడు. నువ్వు రావాలి అంటాడు. అప్పుడు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఆ మాట్లాడటాన్ని ఏమంటారో తెలుసా? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏమండి, ఇప్పుడంటే రైసు బ్యాగుల్లో వచ్చేసాయి. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇప్పుడు రైస్ బ్యాగుల్లో వచ్చేసాయి. చేలో పండిన రైసు నీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి తెల్లగా నిగనిగలాడుతూ ఒక్క మట్టి గడ్డ కూడా లేకుండా హాయిగా తెల్లగా నీ కన్నికి ఇంపుగా కనబడుతూ వెంటనే పాత్రలో పోసి ఒక్కసారి అలా కడిగి ఆ నీరు పడబోసి రెండోసారి మరలా నీరు పోసి స్టవ్ మీద పెట్టేస్తున్నావు. కానీ ఇంతకుముందు చేలో పండిన వడ్డు నీ పంటి కిందకి చేరాలి అన్నప్పుడు అది ఎన్ని మార్పులు చెందాలి, ఎంతమంది చేతులు మారాలి, తర్వాత నీ పంటి కిందకి రావాలి. ఇప్పుడు నేను ఎవరిని చూడట్లేదు. ఇంతకుముందు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళో తెలుసండి? అమ్మమ్మలు, నానమ్మలు ఇంటికి తెచ్చిన తర్వాత ఆ బ్యాగ్ ఆ వడ్ల గింజను మరలో వేసి, మరలో నుంచి లేదా ఆ మరలోకి వెళ్ళకముందు ఆ రోట్లో వేసి శుభ్రంగా దంచిన తర్వాత ఇంటి ముందు కూర్చొని సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో మధ్యాహ్నం భోంచేసి ఒకసేపు పండుకొని అలా నడుము వాల్చి తిరిగి లేచిన తర్వాత వెంటనే అక్కడ లేచి కూర్చొని ఒక గోతం పట్ట అక్కడ పెట్టుకొని ఆ గోతం మీద బ్యాగ్లో బేషన్లో రైస్ తీసుకొచ్చి అక్కడ పోసి వీళ్ళు ఏం తీసుకుంటారు? అది చెప్పాలి. ఏం తీసుకుంటారు? బ్యాగ్లో నుంచి ఆ వడ్ల గింజలుగా దంచిన ఆ రైస్ని తీసి అక్కడ పోసిన తర్వాత ఏం తీసుకుంటారు? చాట. ఎందుకండి చాట? ఏమైద్దండి చెరిగితే? మట్టి గిడ్డలు. భలే స్టైల్ ఉంటుందండి. ఇప్పుడున్న ఈ పిల్లలకి ఎవరికి తెలియదు. ఇప్పుడు చెరగమని చాటిస్తే వీళ్ళ వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళు ఎవరికన్నా ఒక చాట్ ఇవ్వండి. MBBS FRCS లండన్లో ఉన్నారుగా, BA బీటెక్లు, MA MTechలు, IITలు, చెన్నైలు, మద్రాసులు ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వండి ఒక చాట్ ఇచ్చి చెరుగు అనండి. ఏం చేస్తారు వీళ్ళు? దానిలో ఎంత స్టైల్ ఉంటుందంటే నిజంగా అమ్మమ్మ అలా చేస్తున్నప్పుడు, నాన్నమ్మ అలా చేస్తున్నప్పుడు ఆ చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలుగుతుంది. నీట్గా దాన్ని జస్ట్ అలా బ్యాలెన్స్డ్గా మూవ్ చేస్తారు. చిన్నపిల్లోడిని కనుక అలా దువ్వినట్లుగా మూవ్ చేస్తూ ఉంటే ఆ రైస్లో మేలిమన్నీ ఒక పక్కకి వెళతాయి. ముందు అందులో నుంచి తాలు సరుకును బయటకు పంపుతారు, తర్వాత మట్టి గడ్డలను బయటకు పంపుతారు, ఆ తర్వాత అందులో ఇరిగిపోయిన రైస్ పీసులను బయటికి పంపుతారు. ఇవన్నీ ఒక్క చాటలోనే జరుగుతాయి.
ఆ తర్వాత ఏదన్నా ఒకటి అరా తప్పిపోయిందుంటే లాస్ట్లో కంటి చూపుతో వేరు చేస్తారు. ముందు చేతులతోనే దాన్ని బయటికి పంపుతారు. అవునా కదా? అవునా కదండి? అవునంటారా కాదంటారా? అంటే మట్టి గింజలు కానివ్వండి, తాలు సరుకు కానివ్వండి, పనికి మాలిన చెత్త కానివ్వండి, దాన్ని వేరు చేయటానికి నీ చేతిలో చాట ఉంది. మరి దేవుని చేతిలో చాట ఏమన్నా ఉందా? ఉందా? ఏంటి చాట చెప్పండి. దేవుడు కూడా చాట తీసుకొని చెరుగుతాడా? చెరుగుతాడా? ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట ఏంటిది? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అతడు కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పు. ఆ దరిద్రులందరూ వస్తున్నారు మూట కట్టుకొని బాప్తీసం తీసుకోవాలని పుంకాన గుంపులుగా వస్తున్నారు. ఆ దరిద్రులకు ఒక్కసారి చెప్పు. బాప్తిస్మము తీసుకుపోయే ముందు నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి వాళ్ళకి చెప్పు. నా దగ్గర ఒకటి ఉంది, చెరిగేస్తాను వెళ్ళనన్నాడు. ఎవరికి అర్థమైందండి? ఎవరికి అర్థమైంది? అందుకని ఇంతకుముందు నేను టార్గెట్ చేసి వాక్యం చెప్పానంటే ఎవరెవరు బాప్తీసం తీసుకోలేదో సచ్చినట్టుగా వాళ్ళందరూ నా మెసేజ్ అయిన మరుక్షణం మునగాలి నీళ్ళల్లో. ఇక్కడే ఉన్నారు సాక్షులు. ఏం జరిగిందయ్యా 2010లో మీటింగ్ చెప్పినప్పుడు? మీ వెనుగళ్ళలో ఏం జరిగింది? ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఒక్కసారిగానే ఎంతమంది? 3 రోజులు మీటింగ్స్ అయిపోయేసరికి ఎంతమంది బాప్తీసాన్ని తీసుకున్నారు? దగ్గరగా 50 పైచీలకు ఒకేసారి బాప్తీసాన్ని తీసుకున్నారు. 3 days మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి, 3 రోజుల మీటింగ్ అయిపోయేసరికి వాళ్ళందరూ ఒక్కసారి బాప్తీసాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా టార్గెట్ చేసి చెప్పాను. కానీ ఇప్పుడు నేను చెప్పట్లేదు అలా. ఇప్పుడు నేను టార్గెట్ చేయట్లేదు, చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదో తెలుసా? పనికి మాలిన తాలు సరుకు అవసరం లేదండి. లెక్కకు అవసరమైన వాళ్ళు కాదు నాకు కావాల్సింది. మేలిమి కావాలి. తాలు సరుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ తాలు సరుకును తీసేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. సరైన సరుకు కావాలి. అందుకనే ఇక్కడ ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ వ్రాయబడిన మాట 8 నుంచి చదువమ్మా. 3:8. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది గనుక ఏమంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సునకు నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. అంటే బాప్తిస్మం తీసుకోవటం కాదు ముఖ్యం, తీసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉన్నది అన్నది ముఖ్యం. ఎలా ఉంటున్నావో అన్నది ముఖ్యం. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉంటున్నావు, దేవుని కోసం ఎలా కష్టపడుతున్నావు, దేవుని పనిలో ఎంత ఖర్చు పెడుతున్నావు, ఏ విధంగా ప్రయాస పెడుతున్నావు, రాత్రనక పగలనక దేవుని పని కోసం ఎంత ఉన్నతంగా నువ్వు ఆలోచిస్తున్నావో అలాంటి వ్యక్తి ఏ ప్రమాదాలు వచ్చినా దేవుడు అతన్ని కాపాడుకుంటాడు. అది నిన్న జపన్యా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివిన మాట. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునపే దేవుని ఉగ్రత నీ మీదకు రాకమునపే
సాత్వికులై ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో, దేవుని కోసం బ్రతుకుతారో వాళ్ళు దాచబడతారు అన్నాడు. వాళ్ళు దాచబడతారు. మరి దాచబడే వాళ్ళు కొందరైతే పొట్టు ఎవరండి? పొట్టును ఎలా తీయాలి? పొట్టును ఎలా తీయాలి? మట్టిగడ్డలు ఉన్నాయి, వాటిని ఎలా తీయాలి? పేరుకు క్రైస్తవులని పేరు పెట్టుకొని బాప్తిస్మం తీసుకున్నా కానీ దేవుని కోసం కష్టపడలేక, సమయానికి దేవుని దగ్గరకు రాలేక, దేవుని పని చేయలేక, దేవుని పని చేయడానికి ఇష్టపడలేక, ఇక నామకార్థమైన క్రైస్తవ భక్తిపరులుగా బ్రతుకుతున్న వారిని ఎందుకు ఉంచాలండి భూమి మీద? ఎందుకు ఉంచాలి? నీ ఇంట్లో 4 పిల్లలుంటే ఆ 4 పిల్లల్లో ఒక్కడే కష్టపడుతుంటే మిగతా 3 కూర్చొని పందులు తిన్నట్టు మేస్తూ ఉంటే వాళ్ళను చూస్తూ ఊరుకుంటావా నువ్వు? వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతూనే ఉంటావా? ఏం చేసినా ఏం చేయకపోయినా అలాంటి వ్యక్తిని పెంచి పోషిస్తున్నావంటే నీవే ఆ వారిని నువ్వు పాడు చేస్తున్నావని అర్థం. అలాంటి వారిని నీ ఊరుకుంటావేమో కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి దేవుని కోసం కష్టపడాలి. అదే కదా నీ రొట్టె ద్రాక్షారసంలో ఉన్న మాట. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని చెప్పిన మాట అది కాదా? నీకు గుర్తు లేక నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడా? రొట్టె తింటున్నప్పుడు నీకేమర్థమైంది? ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నప్పుడు నీకేమర్థమైంది? ఆ రొట్టె ఆ నలిగినట్లుగా నీ దేహం నలుగుతుందా? ఆ ద్రాక్షారసం కారినట్లుగా నీ దేహం చెమట పడుతుందా? ఒక చెమట బొట్టైనా రాలుతుందా? దేవుని కోసం నువ్వు కష్టపడటానికి ఇష్టపడుతున్నావా? మాకెందుకండి ఈ శ్రమ? ఇక్కడ దాకా రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ వాక్యం చెప్పాలి, తిరిగి వెళ్ళాలి. మాకేమన్నా కోట్ల రూపాయలు ఏమన్నా వస్తాయా? ఇక్కడికి రావడానికి కొంత ఖర్చు పెట్టుకోవాలి. అంత అవసరం ఏంటి మాకు? మేము కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని ప్రశాంతంగా టీవీ పెట్టుకొని చూస్తూ కూర్చోలేమా? ఆదివారం ఉదయం కాసేపు వెళ్ళి అది కాసేపు అక్కడ కూర్చొని, ఫ్యాన్ ఎక్కడ ఉందో కూర్చొని, ఆ ఫ్యాన్ కింద కూర్చొని ఆ చెప్పే 4 మాటలు విని, నా దగ్గర ఉన్న చిల్లర డబ్బులు వేసి ఆ డబ్బాలో వేసేసి తిరిగి ఇంటికి వచ్చేసి నా భార్య పిల్లలతో ప్రశాంతంగా నేను గడుపుకోలేనా? ఎందుకు రావాలి ఈ పరిచర్యలోనికి? ఎందుకు వాక్యాన్ని ప్రకటించాలి? ఎందుకు నిందలు పడాలి? ఎందుకు అవమానాలు పొందాలి? ఎందుకు బాధలు అనుభవించాలి? ఎవరు ఏం మాట్లాడినా గొర్రెల తల ఎందుకుని ఉంచాలి? ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఆలోచించారండి? ఎందుకోసం ఈ వేదన? నేను పొట్టులా గాలికి ఎగిరిపోకూడదని, నేను పొట్టులా గాలికి ఎగిరిపోకూడదని, దాచబడే జాబితాలోనికి వెళ్ళాలని. ఇది నా తండ్రి మనసు. ఇది నా తండ్రి మనసు అండి. ఇది తండ్రి ఆలోచన. పరలోకమందున్న తండ్రి యొక్క ఆలోచన ఎవరికి అర్థమైందండి? అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం, పేరుకు అబ్రహాము సంతానం. పేరు ఎలా ఉంది? పేరుకు అబ్రహాము సంతానమే. జీవితం ఎలా ఉంది? అపవాది సంతానం. అపవాది సంతానంగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను చాటలో నుంచి మట్టిగడ్డను తీసివేయనట్లుగా తీసివేయొద్దంటారా? దానికోసం తుఫాను రాకూడదా? వడగండ్లు కురయకూడదా? ఎవరు చెప్పారండి వద్దని? ఎవరు చెప్పారండి వద్దని? ఎవరన్నారండి రాకూడదని? ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఎవరు చెప్పారు? ఎవరన్నారు? ఆలోచిస్తేనండి ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఆశ్చర్యం కలిగించే మాటలు. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 135 6వ వచనం. నోట్ చేసుకోండి, తర్వాత నిదానంగా ఇంటికి వెళ్ళి చూడండి. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన వాటిని జరిగించును. ఎక్కడెక్కడ? ఆకాశమందును అంటే ఆకాశంతో మాట్లాడతాడనమాట. జాగ్రత్త. ఆకాశంతో మాట్లాడతాడు. ఏమని? ఆకాశమా, ఒక్కసారి మీ ఆ ప్రదేశాన్ని చూడు. ఆ ప్రదేశంలో పరిస్థితి ఎలా ఉందో చూడు. సొదొమ గొమొర్రా ఎలా ఉందో చూడు. పలానా ప్రదేశం ఎలా ఉందో చూడు. సముద్రంతో మాట్లాడతాడు. సముద్రమా, ఒక్కసారి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో చూడు.
వీళ్ళని ఎందుకు ఉంచాలి, బయలుదేరి నీవు అన్నప్పుడు ఆకాశానికి ఆజ్ఞ జారీ అవుతుంది. అదేనండి అన్నాడు, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు. అంటే ఇప్పుడు వాయునాడులో జరిగిందేంటి? ఎవరితో మాట్లాడుంటాడు అండి? కేరళ గవర్నమెంట్తో ఏమైనా మాట్లాడా? నాకు ఒక పొక్లైన్ కావాలి, ఒక ఆయిల్ ఇంజిన్ కావాలి, నీళ్ళన్నీ తోడాలి, ఆ కొండల్లో పోయాలి, తెల్లారిసరికి వాళ్ళ మీదకి వెళ్ళాలి అని ఏమన్నా కేరళ గవర్నమెంట్ పిన్నయ్య గారితో ఏమన్నా మాట్లాడాడంటారా? లేకపోతే మోడీ గారిని ఏమన్నా అడిగాడా? ట్రంప్ని అడిగాడా? ఎవరిని అడిగాడండి? ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎవరితో చెప్పాలో వాళ్ళకి చెప్పితే చాలు. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబితే చాలు. ఆ జలం నీకు ప్రాణాన్ని నిలబెడితే అదే జలం నిన్ను కడతీర్చడానికి కూడా వాడేస్తాడు. నీ కడుపులో పుట్టేది జఠరాగ్ని అంటారండి. పొద్దున్నే ఎక్కువ నీళ్లు తాగకూడదు, లిమిటెడ్ వాటర్ తాగాలి అంటారు. చాలామంది తెలియక లీటర్లు తాగేస్తారు. ఉదయాన్నే లేవగానే హాఫ్ లీటర్ లోపే తాగాలి అంటాడు. దీనికి మళ్ళీ ఫిలాసఫీ చెప్తాడు, ఎక్కువ నీళ్లు తాగితే నీ లోపల జఠరాగ్ని చల్లారిపోతుంది అని. అంటే వేడి పుట్టాలి లోపల. వేడి పుడితే ఏమవుతుంది? జీర్ణం అవుతుందండి. వేడి పుడితే లోపల జీర్ణం అవుతుంది. అందుకనే తిన్న వెంటనే రసాయనాలు రిలీజ్ అయ్యి, ఆ రసాయనాలు సమ్మేళనం జరిగిన తర్వాత వాటిలో కన్నా కెమికల్ రియాక్షన్ అనేది డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఒక వేడి పుట్టి నీ లోపల ఉన్న ఆహారం అంతా అక్కడ బగబగ మండిపోయినట్లుగా మొత్తం కరిగిపోతుంది. నువ్వు బోన్స్ అయినా మరొకటైనా ఆ తర్వాత సఫిషియెంట్ వాటర్ ఇవ్వగానే అప్పుడు అది నీ బాడీలోనికి అక్యూములేట్ అయిపోతుంది. అప్పుడు తాగండి. హాఫ్ లీటర్ తాగిన 2-3 సార్లుగా తాగండి. అప్పుడు అది బాడీలోనికి అక్యూములేట్ అయిపోతుంది. మలినమైనది బహిర్భూమిలోనికి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? ఏదైతే నిన్ను కాపాడటానికి వాడాడో ఆ కాపాడేదే తిరిగి నీకు శత్రువుగా మారిపోతుంది. నువ్వు దేవుని మాటను విననప్పుడు, నీవు దేవుని మాటను విననప్పుడు, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 91వ వచనం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 91వ వచనం, సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ఎవరో? సమస్తము, ఆకాశం కానివ్వండి, భూమి కానివ్వండి, మరేదైనా ఇవన్నీ నీకు సేవ చేయుచున్నవి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. వాయునాడుకి వెళ్ళమంటే వాయునాడుకి వెళ్ళాలి, లాస్ ఏంజల్స్కి వెళ్ళమంటే లాస్ ఏంజల్స్కి వెళ్ళాలి, కాకినాడ వెళ్ళమంటే కాకినాడ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళమంటే వైజాగ్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అందుకనే దిశ తానంతటది మార్చుకోదు, దేవుని నిర్ణయము చొప్పున అగ్రిమెంట్ అవుతుంది. ఎలా వెళ్ళాలో దేవుడు చెప్తాడు, ఎప్పుడు వెళ్ళాలో చెప్తాడు, ఏ టైంకి వెళ్ళాలో చెప్తాడు. చెప్పిన ప్రకారంగా ప్రయాణించాలి. అది చెప్పిన ప్రకారంగా ప్రయాణించాలి. అదేదో నీరు అనుకుంటున్నారు, అవన్నీ దేవదూతలండి. మీకు తెలియదేమో ఆ సంగతి. అది అగ్ని అనుకుంటున్నారు, అవన్నీ దేవదూతలే. నీరైనా దేవదూతే, అగ్ని అయినా దేవదూతే, మట్టి అయినా అగ్ని దేవదూతే. ఇవన్నీ దేవదూతలండి, దేవదూతలు. నీకు కనబడవలా, నీకు కనబడవు, అవి దేవదూతలు. గనుక అవి ఎలా ప్రయాణించాలో వాటికి బాగా తెలుసు. అవి ఎలా ఉండాలో, ఎంత ప్రమాదాన్ని సృష్టించాలో గాలికి తెలుసు, ఎంత ప్రమాదాన్ని సృష్టించాలో అగ్నికి తెలుసు, ఎంత ప్రమాదాన్ని సృష్టించాలో నీటికి తెలుసు, ఎంత ప్రమాదాన్ని సృష్టించాలో మట్టికి తెలుసు. కారణం అవన్నీ పంచభూతాలు, అవన్నీ పంచభూతాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏమని వ్రాసాడో జాగ్రత్తగా చూడండి. తమ దూతలను వాయువులుగాను, తమ సేవకులను అగ్ని జ్వాలలుగాను
చేసుకునేవాడు. దూతలంటే ఎవరంట? వాయువు. వాయువు అంటే ఏంటి? గాలి. తుఫాన్ ఎలా వస్తుంది? నీటి మీద విపరీతమైన గాలిని అక్కడ నీటి మీదకు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని వేల నాట్ల గాలి ఆ నీటి మీదకు ప్రవేశపెట్టబడినప్పుడు అక్కడున్నటువంటి నీరంతా చల్లా చెదరైపోతుంది. అది వేరే ప్రదేశానికి వెళ్ళాలి, ఒడ్డుకొచ్చేయాలి. అది ఏ ప్రాంతం మీదకి వెళ్ళాలో ఆ ప్రాంతం మీదకి వెళ్ళాలి. అదే గాలి అక్కడే ఉంటే అది సుడిగుండం. అదే గాలి నడవటం ప్రారంభిస్తే తుఫాను, స్పీడ్గా నడవటం ప్రారంభిస్తే పెను తుఫాను. ఒకే చోట గాలి అలాగే నిలబడి ఉంటే దాన్ని సుడిగుండం అంటారు. దాన్నే సుడిగుండం అని మనం అంటాం. దానికి టెర్మినాలజీ ఏంటండి? వాయుగుండం. వాయువు అంటే అర్థం ఏంటి? గాలి. నీటి మీద ఒత్తిడిని కలిగించినప్పుడు వచ్చేటువంటి గాలి. అది నడక నేర్చుకుందా? అది నడక నేర్చుకున్నప్పుడు తుఫాన్ అవుతుంది. ఆ నడక స్పీడ్గా నడిచిందా అది పెను తుఫాన్ అవుతుంది. ఎవరనుకున్నారు? వీళ్ళంతా దేవదూతలండి. దేవదూతలు, దేవుని చేతిలో ఉన్న సైన్యం. నీకు సేవ చేసేది వాళ్ళే, నిన్ను దాచిపెట్టేది వాళ్ళే, నీ ప్రాణాన్ని తీసేది వాళ్ళే. నీ ఇంటిలో ఉన్న ఆ రైస్ నువ్వు తినటానికి ముందు చేటలో వేసుకొని ఆ మలినాన్ని ఎలా అయితే తీసేసి మంచి వాటిని మాత్రమే జాగ్రత్త చేసుకొని నీ బియ్యపు డబ్బాలో జాగ్రత్తగా పెట్టుకొని నీ పిల్లల కోసం పంచభక్ష పరమాణాలు తయారు చేసి నువ్వు వంటగదిలో పెట్టుకుంటావే, అలాగే నీ తండ్రి నిన్ను కాపాడుకొని దాచుకుంటాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఇన్ని వేదనలు వచ్చినా, ఇన్ని విపత్తులు కలిగిన, కరోనా కంటే భయంకరమైన ఎన్ని వచ్చినా నువ్వు భయపడాల్సిన పనేం లేదు. ఎప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుని గురించి నువ్వు బ్రతకాలనే ఆశ నీలో ఉన్నప్పుడు, బ్రతికించాలనే తపన నీలో ఉన్నప్పుడు, నీలో ఏ తపన ఉండాలో తెలుసా? కొన్ని ఆత్మలన్నా రక్షించి దేవుని మనసు ఏంటో తెలియచేయాలి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరము, శోధింపనెంతన సఖ్యములు, ఆయనకు ముందుగా చెప్పిన వాడెవడు, ఆయన మనసెరిగిన వాడెవడు అని ఆయన గురించి నువ్వు ఉన్నతంగా చెప్పగలిగిన దశ నీకున్నప్పుడు నిన్ను దాచిపెట్టవలసిన బాధ్యత దేవునికి ఉంది. నేను దాచిపెట్టవలసిన బాధ్యత దేవునికి ఉంది. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు నీకు కలిగినా నాకు కలిగినా ఈరోజు నన్ను నిలవబెట్టి ఇక్కడ నిలబెట్టాడంటే ఎందుకు నిలబెట్టాడో తెలుసా? నీ మాటలు ప్రకటించాలి. నాన్న, నా గురించి చెప్పేవాళ్ళు తక్కువగా ఉన్నారు, నా గురించి ఉన్నతంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. చెప్పేవాళ్ళు కొందరున్నారు, ఉన్నతంగా చెప్పేవాళ్ళు కొందరున్నారు, భయాన్ని పుట్టించేవాళ్ళు కొందరున్నారు. ఇదిగో నీవు కూడా వెళ్ళి నా పనిని పూర్తి చేసి నన్ను మహిమపరుస్తావా? నా మనసు తెలియక ఇబ్బంది పడుతున్నారు, నా మనసు తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఒక్కసారి వాళ్ళ హృదయాన్ని కదిలిస్తావా నాన్న అని ఆ బాధ్యత నా మీద పెట్టాడు గనక, నా ఆత్మీయ పిల్లల మీద పెట్టాడు గనక ఇదిగో ఈరోజు మేమందరము మీ దగ్గరికి రావటం జరిగింది. మీ దగ్గరకు వచ్చి ఈ ఉన్నతమైన మాటలు ప్రకటించడం జరిగింది. దీని వెనకేంటో తెలుసా? ఉన్న ఆలోచన ఏంటో తెలుసండి? మేము రేపు పొద్దున ఇదిగో నిత్యాగ్నిలోనికి జారకుండా ఉండాలి, దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండా ఉండాలి, మరణం తర్వాత తండ్రి దగ్గర మరలా జీవితాన్ని ప్రారంభించాలి. అందుకోసమే ఇదిగో ఈ ప్రణాళికలు, అందుకోసమే ఈ కార్యక్రమాలు. ఎవరికి అర్థమైందండి దేవుని మనసు? 70 ఏళ్ల జీవితం కోసం దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారే కానీ 70 ఏళ్ల తర్వాత జీవితం ఉంది, ఆ జీవితంలో బ్రతకాలి అన్న ఆలోచనతో ఎవరూ దేవుని దగ్గరికి రావట్లేదండి. ఆలోచించండి జాగ్రత్తగా. ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను మీకు, ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 33:7 ఈ మధ్య సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు పెద్ద పెద్ద వడగండ్లు కార్ల మీద, ఇళ్ల మీద, మనుషుల మీద, జంతువుల మీద పడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో మీరు గమనించి ఉంటారు కదండి. గమనించారా లేదా? అవన్నీ ఎలా అవుతాయి? కీర్తనల గ్రంథం 33:7 కొత్త వాళ్ళకు కూడా అవకాశమే ఉండమ్మా. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లో కూర్చువాడు ఆయనే. ఏమండి, సముద్ర జలాలను ఎలా చేస్తాడంట? రాశిగా కురుస్తాడు. ఎందుకు? అవి వడగండ్లుగా మారి నీ మీద పడాలి.
అవి వడగండ్లుగా మారి నిన్ను భూమి మీద నుంచి నాశనం చేయాలి. పొట్టును తీసేసినట్లుగా, పనికిరాని చెత్తను తీసేసినట్లుగా తీసేయాలి. కీర్తనల గ్రంథం 119:91, 119:91, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చెప్పున, ఆ మాట చూడండి అక్కడ, నీ నిర్ణయము చెప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. అవి నేటికి స్థిరపడి ఉన్న నీ నిర్ణయము చెప్పున. అంటే నిర్ణయం ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు ఒడంబడికి చేశారో. ఏమండి, ఎప్పుడు ఒడంబడికి చేశారండి? ఎప్పుడు ఒడంబడికి చేశారు? ఎప్పుడు ఒడంబడికి చేశారో ఒక మాట చూపిస్తాను చూడండి బైబిల్లో. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి. ఎప్పుడంట సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడటం అంటే అర్థం ఏంటో తెలుసండి? నిన్ను తీసేయమని ప్రకృతితో నిర్ణయించటం, ప్రకృతికి సమాచారాన్ని చేరవేయటం. పలానా చోట వాతావరణ పరిస్థితులు బాగలేదు, 144 సెక్షన్ పెట్టండి అని ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కనుక గవర్నమెంట్కి అందిస్తే, ఆ గవర్నమెంట్ ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని సరిగా జాగ్రత్తగా పరిశీలించి, నిజమే ఇక్కడికి వచ్చినటువంటి మాట నిజమే, ఇక్కడ వాతావరణ పరిస్థితి బాగలేదు గనుక ఇదిగో ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది గనుక ఇక్కడ 144 సెక్షన్ పెట్టాలి అని గవర్నమెంట్ ద్వారా లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వార్త వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి పికెటింగ్ పెట్టేస్తారు, ఎవరిని రోడ్డు మీదకి రానివ్వరు. 144 సెక్షన్ అంటారు, గుమికూడకూడదు అంటారు, వెళ్ళి పనులు చేసుకోవాలి తప్ప ఎవరు ఒక చోట కూర్చొని మాట్లాడుకోకూడదు, షాపులు తీయకూడదు, ఏవి చేయకూడదు. ఎందుకు జరిగింది ఇది? ఆల్రెడీ ఏదో గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే తుఫాన్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? ఆల్రెడీ దేవుడు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఏదో ఒక నిర్ణయం జరిగింది. అక్కడ మేలిమి లేదు, మలినం ఎక్కువగా ఉంది, ముష్టి బాగా పట్టింది, దాన్ని తీసేయాలి అన్నాడు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఎవరితో? నీటితో నిర్ణయం తీసుకుంటే వచ్చేదే తుఫాను. ఆకాశంతో నిర్ణయం తీసుకుంటే వచ్చేదే వడగండ్లు. అగ్నితో నిర్ణయం తీసుకుంటే వచ్చేదే అగ్ని తుఫాను. ఏమండి, భూమితో నిర్ణయం తీసుకుంటే వచ్చేదే భూకంపము. పర్వతాలతో నిర్ణయం తీసుకుంటే వచ్చేదే వాయునాడులో జరిగిన శిఖలాలు కదిలిపోవటం. అర్థమైందండి? శిఖలాలు కదిలిపోవటం. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా ఒక్కసారి కదలండి, ఒక్కసారి కదలండి. ఏమండి, నిశ్చయములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా వాడు వ్యాజ్యమును ఆలకించుడి. ఆలకించాలంట అంటే పలానా ప్రదేశంలో కొండలు కదిలిపోవాలి, ఆ కొండలు కదిలిపోవాలి, విపరీతమైన వరద ఆ ప్రదేశంలోనికి రావాలి, ఊర్లు నాశనం అయిపోవాలి, మలినం తీసివేయాలి. అండి, యోబు గ్రంథం 21:18, యోబు గ్రంథం 21వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథం 21:18 ఏమని వ్రాయబడి ఉందో జాగ్రత్తగా చూడండి. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను,
గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారి వేదనలు నియమించుట అరుదు కదా. ఇలా చేస్తాడు కదా, అప్పుడప్పుడు ఇలా చేస్తాడు కదా. ఎలా కొట్టేస్తాడంట? ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న చేట ఏది? ఒక తుఫాను. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు. అంటే ఒక తుఫాను వలన కొన్ని ఊర్లు నాశనమైపోతున్నాయంటే, ఒక పెనుగాలి వలన కొన్ని ప్రాంతాలు నాశనమైపోతున్నాయంటే, ఇవన్నీ శిథిలమైపోతున్నాయంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం వేసామండి అంటారు. వ్యాజ్యం అంటే అర్థం ఏంటండి? తెలుగు పదం ఏంటి? వ్యాజ్యం అంటే తెలుగులోనే వ్యాజ్యం అన్న పదానికి అర్థం ఏంటి? కోర్టులో వ్యాజ్యం ఉందండి అంటారు. అంటే ఏంది? కేసు అయింది. కేసు అయితే ఏం చేస్తారు? వాది ప్రతివాది ఇద్దరు వాదన చెప్తారు. ఎవరి ముందు? జడ్జి ముందు. జడ్జి ముందు వాదన చెప్పగానే జడ్జి అదంతా విని ఏది నిజమో తేల్చుకొని ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు అన్ని వ్యాజ్యాలు నిర్ణయించుకున్నాడు. సమాచారాన్ని సేకరించాడు. ఎవరి ద్వారా? ప్రకృతి ద్వారా. ఈ ప్రకృతి సమాచారాన్ని తీసుకువెళుతుందండి. మీకు తెలియదేమో, ఆకాశంలో తిరుగుతున్న పక్షులు సమాచారాన్ని చేరవేస్తాయి. ఏమండి? ఆకాశంలో తిరిగే పక్షులు సమాచారాన్ని చేరవేస్తాయి. నీ హృదయంలో ఆలోచన పుట్టిన వెంటనే వాటికి తెలిసిపోతుంది. అది సమాచారాన్ని చక్కగా చేరవేస్తాయి. నీ చేతికున్న బంగారం కూడా సమాచారాన్ని చేరవేస్తుంది. తెలుసా? ఉంగరాలు ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి, రికార్డింగ్ బాగుంటుందని అర్థం. రికార్డింగ్ బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఒక రికార్డరే ఉందనుకోండి, 4 రికార్డులు ఉంటే ఎలా ఉంటుంది? అది నేను అనలేదు, యాకోబు పత్రిక. యాకోబు పత్రిక నేనేదో సొంతగా రాసుకురాలేదు అండి. నేనేందో సొంతగా ఏమైనా రాసుకొచ్చాను అనుకుంటున్నారేమో. ఏముందో చూడండి అక్కడ. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారము మీ వెండి తుప్పుబట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. ఎవరో సాక్షులు? ఎవరో సాక్షులు? ఎవరో ఎక్కడున్నారు అంటే, ఇప్పుడు సాక్షుల్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా? సాక్షుల్ని మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారా? ఎక్కడున్నారండి సాక్షులు? మీ దగ్గరే, మీ వెంటే ఉన్నారు. మీరు వింటున్న ఈ మైక్రోఫోన్ కూడా సాక్షే. మీరు కూర్చున్న కుర్చీలు కూడా సాక్షులు. హబక్కూకు గ్రంథంలో ఉంటాయి అవన్నీ. హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్తో సహా చెప్పమ్మ, త్వరగా తీస్తారు. 571 771 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొడపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. వ్యాజ్యం పడింది. ఈ వ్యాజ్యంలో వీటన్నిటినీ ఎంక్వైరీ చేసిన మీదట ఓకే నిజమే, ఇక్కడ మలినం బాగా ఉంది గనుక ఇక్కడికి సుడిగాలి వెళ్ళాలి, ఇక్కడ మలినం బాగా ఉంది ఇక్కడికి తుఫాను వెళ్ళాలి, ఇక్కడ మలినం బాగా ఉంది ఇక్కడ భూకంపం వెళ్ళాలి అంటే ఎక్కడ నుంచి రిపోర్ట్ వెళుతుందో మీరు బాగా ఆలోచించండి. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నాయి అంటే మీ ఇంట్లో ఉన్న రాళ్ళు ఎవరికి చెప్తున్నాయి సమాచారాన్ని? నువ్వు పండుకొని మంచం మీద పండుకొని ఆలోచిస్తూ ఉంటాయి. ఆ చెక్క చెప్తూ ఉంటుంది. ఈ శేఖర్ ఉన్నాడు, చెక్కని చెక్కుతూ ఉంటాడు, చెక్కేటప్పుడే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అది అర్థమైందా? కార్పెంటర్ మేస్త్రి గారు కదా, చెక్కుతూ ఉంటాడు. వాటికి తెలుసు, ఆహా బాగా చెక్కునన్న నీ సంగతిదా, రికార్డెడ్ చెప్పేస్తుంది. బాగా చెక్కుతున్నాడు, మధ్యలో వదిలేసి పాట పాడటానికి వెళ్ళాడని కూడా చెప్పింది. అర్థమైందండి? ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ నీ పక్కనే ఉంది, నీతోనే ఉన్నాయండి, నీ దగ్గరే ఉన్నాయి. ఆలోచించండి జాగ్రత్తగా. నిజంగా ఇప్పుడన్నా కొంతవరకు మీకు అర్థమై ఉండాలి. యోబు గ్రంథం 21:18 వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను
ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరదు కదా. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం. అప్పుడు నేను ఇట్లాంటిని ఏ కటకట ఇందాక చెప్పాను మీకు. అక్కడేమన్నాడు? ఆహా అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు అప్పుడు నేను ఇట్లాంటిని కటకట. యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా, తుఫాను అనే ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. అందుకని ఇందాక ఒక మాట చదివారు, ఇప్పుడు అది గుర్తు తెచ్చుకోండి. అవిధేయత స్థితిలోనే మూసి భద్రపరిచి ఉన్నాడు అన్నాడా అనలేదా? రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో. దీన్ని మూసేయకండి, ఇప్పుడు చదివిన ఈ మాటను అలాగే ఉంచండి. ఇప్పుడు మళ్ళీ 11:32 చదవండి. రెండిట్లో ఏలు పెట్టి జాగ్రత్తగా 2 పేజీలు దగ్గర పెట్టుకోండి ఓపెన్ చేయడానికి వీలుగా. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలోనే మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. అంటే ఇగో ఇలాగే ఉంటుంది. అందుకని మూసి బంధించి ఉన్నాడంట. మూసి బంధించి ఉన్నాడు. అందుకని చదివారు ఇందాక మాట ఏమని? కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేస్తానంటాడు. అందుకని మాట వినని వాళ్ళని బ్రతిమాలడండి, వదిలేస్తాడు. ఎవరన్నా దేవుని మాట వినలేదనుకోండి, వాళ్ళని వదిలేస్తాడు. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయుము, వారి కొరకు ప్రార్థన చెయ్యకము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బ్రతిమాలు కొనుకుము, నేను మాట వినాను. ఎప్పుడు లేపేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు వచ్చి ప్రార్థన చేసినా కానీ కుదరదు. అందుకని బైబిల్లో ఒక మాట ఉందండి, వేకువనే లేచి తన సహోదరుని నిమిత్తం ప్రార్థన చేయవాడు ఏమవుతాడు తెలుసా మీకు? అసలు చూసారా రెఫరెన్స్ ఎప్పుడన్నా? చూసారండి? ఒకసారి ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఇదేంటండి పొద్దున్నే లేచి సహోదరు నిమిత్తం ప్రార్థన చేస్తే శాపగ్రస్తుడు అవుతాడా? అవుతాడా? అవుతాడనే ఉంటుంది బైబిల్లో. 27 సామెతల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి ప్రార్థన వాడేదో మనసులో పెట్టుకుని వస్తాడు, ఏటీఎంకి కన్నం వేయాలని వస్తాడు, పాస్టర్ గారు కొద్దిగా నాకు ప్రార్థన చేయండి అంటాడు. ఏటీఎంకి కన్నం వేయాలని బయలుదేరుతున్నాడండి. ఆ మాట చెప్పడు మనకి. వచ్చి పాస్టర్ గారు కొద్దిగా ప్రార్థన చేయండి, కొద్దిగా పని మీద వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఏం చెప్తారు పాస్టర్ గారు? పాపం ఆయనకు తెలియదుగా, ఆయనకి తెలియదు. ప్రభువా దీవించు, నీకు ఏది కావాలో అది చెయ్యి అని అంటాడు. అప్పుడు వీడు పోయి కన్నం వేస్తాడు. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఇది ఏమవ్వాలండి? అందుకనే ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. చేసి లాస్ట్లో ఒక పదం వాడాలి, నీ చిత్తం అయితే. మాకు తెలియదుగా, ఎందుకు వచ్చాడో మాకు తెలియదు, ప్రార్థన చేయమని అడిగాడు, లాస్ట్లో ఒక పదం వాడాలి. నేనైతే అలాగే చేస్తానండి. మీరు ఎన్ని చెప్పినా, మీరు వచ్చి ప్రార్థన చేయమని అడిగారు అనుకోండి, మీరు చెప్పిన అన్నిటికీ వింటాను, ప్రార్థన చేస్తాను, చేసి లాస్ట్లో ఒక పదం కలుపుతాను. ఏమనంటే
నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే అందుకనే గబక్కన ప్రార్థన చేయడం చాలా తప్పు, అర్థం కాదు చాలామందికి. చెయ్యాలి, కానీ వేటి గురించి చేయాలో వాటి గురించే చేయాలి. ఏది అవసరమవుతాయో వాటి గురించే చేయాలి. మనసు తెలియదు కదా. నెక్స్ట్ ముగిస్తాను. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం 7:20. అందువలన ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలములను చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్ప శక్యము కాకుండా అది మండును, ఎవరిని వదిలిపెట్టను. పిల్లలు లేదు, పెద్దలు లేదు, జంతువులు లేవు, ఏమీ లేవు. అందుకనే ప్రళయాలలో పిల్లల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదండి, అయినా వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. గేదెలు ఏం చేస్తాయండి, నోరు లేని పశువులు ఏం చేస్తాయండి, అవి కూడా ప్రాణాలు కోల్పోతాయి. ఉండకూడదు. ఏదైతే అక్కడ కాదు అని అనుకున్నాడో వాటన్నిటినీ తీసేయటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఒక తుఫానే కాదు, ఒక ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు కలుగుతున్నాయి. 50వ అధ్యాయం 25 ఏ పుస్తకం? ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనం చూడండి, ముగిద్దాం. 50వ అధ్యాయం 25 ఇర్మీయా. కల్దీల దేశములో ప్రభువుకు యెహోవాకు పని ఉన్నది. ఏమండి, కల్దీల దేశములు అంటే పలానా ప్రదేశంలో ప్రభువుకు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్పు తన ఆయుధములను కోపము తీర్పు అను తన ఆయుధములను వెలుపలకు తెచ్చుచున్నాడు. ఏమండి, వెలుపలకి తెచ్చుచున్నాడు అంటే ఆలోచించండి, ఎక్కడ పని ఉందో ఎక్కడికి వెళ్ళాలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. గనుక ఇప్పుడు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేతిలో ఉంది అనగానే అర్థం ఏంటో తెలుసండి, ప్రతి వారిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, దేవుని కోసం ఎంత ఉన్నతంగా బ్రతకాలనుకుంటున్నారో. గనుక వీళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించి దానిని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. అందువలన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కలుగుతున్నాయి. ఆయన పని ఉంది కనుకనే ఆయన భూమి మీదకి ఏది పంపాలో, ఎప్పుడు పంపాలో, అది తుఫానా, అది సునామీనా, అది సుడిగుండమా, అది వాయుగుండమా, అది అగ్నిగుండమా, ఏదైనా దేవుని చేతిలో నుండి బయలుదేరి రావాలి. కారణం మలినాన్ని తీసివేయటానికి. అలా వచ్చినప్పుడు నీవు దాచబడే జాబితాలో ఉంటే నీవు అదృష్టవంతుడవు. నువ్వు దాచబడే జాబితాలో ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. చక్కగా మీకు ఇక్కడ వాక్యం అందింపబడుతుంది. ప్రతి కార్యక్రమంలో చక్కగా పాల్గొనండి. దేవుని ఉన్నతమైన మాటలు హ్యాపీగా నేర్చుకోండి. ఇంకా ఉన్నతమైన విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను మాట్లాడే ప్రతి మాట యూట్యూబ్లో లైవ్లో వచ్చేస్తూ ఉంటాయి. బైబిల్ లవర్స్ టీవీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పనేనండి, చిన్న పని. ఇప్పుడే మీ ఫోన్లు ఉంటే చక్కగా తీసి యూట్యూబ్లో బైబిల్ లవర్స్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను ఎక్కడ మాట్లాడిన ప్రతి వాక్యం మీ చేతిలోనికి వచ్చేస్తుంది. అంత అవకాశం మీ దగ్గర ఉంది. నేను ఎప్పుడు మీ దగ్గరికి రాలేకపోవచ్చు, నేను మరలా రావటానికి కొంత సమయం పట్టవచ్చు. అది సంవత్సరం అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు. ఎప్పుడు దేవుడు మరలా దయదలిస్తే అప్పుడు నేను రావచ్చు.
కానీ ఈ ఉన్నతమైన మాటలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే, ఎలాంటి ప్రశ్నలన్నా మీకుంటే మీ ప్రదేశంలోనే ఉండి హ్యాపీగా ప్రశ్న మీరు అడగొచ్చు. ప్రశ్న మీరు అడగొచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. దానిలో నా నంబర్ ఉంటుంది, దానిలో మెసేజ్ పెట్టచ్చు. మెసేజ్ పెట్టయ్యా నాకు ఈ డౌట్ ఉంది, ఒకసారి నాకు చెప్పండి అని అంటే నేను గుంటూరులో జరిగే క్లాస్లో నేను మాట్లాడతాను. హ్యాపీగా మీరు మీ ఫోన్లోనే దాన్ని వినొచ్చు. ఎన్నిసార్లు అయినా చక్కగా వినడానికి అవకాశం ఉంది. తద్వారా దాచబడిన జాబితాలోనికి వెళ్ళగలిగే ఒక స్థితి కలుగుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ కల్పించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు హానోకు గారికి, అలాగే మీ అందరికీ ఇప్పటివరకు ఓపికగా చక్కగా విన్నందుకు మీకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అధికారులకు, ప్రాంత పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉన్నతమైన, విలువైన, ఆలోచనకరమైన, జ్ఞానయుక్తమైన నీ మాటల వెనక ఉన్న మాధుర్యాన్ని నీ పిల్లలకు వివరించాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. తుఫానులు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఒక తుఫానులు మాత్రమే కాదు, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు కలుగుతున్నాయి అన్న ప్రతి ఒక్క విషయాన్ని నీ పిల్లలకు తెలియచేశాను. విన్నారు, ఆలోచించారు. నిజంగా నీ చేతిలో ఉన్నటువంటి ఆ చాట ఏదై ఉన్నదో, అందులో ఉన్నటువంటిది సరుకు ఎలా ఉన్నదో ప్రతి ఒక్కటి తెలుసు. భాగ్యాన్ని మాకు ఇవ్వండి. వేటి ద్వారా మమ్మల్ని శుభ్రం చేయాలనుకుంటున్నారో, వేటి ద్వారా మమ్మల్ని దాచబడే జాబితాలోనికి వెళ్ళటానికి అవకాశాన్ని కల్పిస్తున్నారో, వేటి ద్వారా మట్టిలోనికి కలపడానికి ఇష్టపడుతున్నారో వాటన్నిటిని గ్రహించి నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైన మాస్టర్ గారి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునిచున్నాను. దానికోసం ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీ కృపను తోడుగా ఉంచండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక ఉన్న సంఘ కాపరి గారు, సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు ప్రతి ఒక్కరూ ప్రయాసపడ్డారు. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. స్థానికంగా ఉన్న సంఘాన్ని దీవించండి. ఇంకా అనేక మంది ఈ సంఘానికి వచ్చి ఆ ఆత్మలు రక్షింపబడి పరలోకం అనేటువంటి స్థలంలోనికి చేరటానికి వారి ప్రణాళికలు రచించుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్.